మహానుభావుడు భీష్ముడికి ఎంత అగ్ని పరీక్షలు వచ్చాయో తెలుసా అండి జీవితంలో. ఇంత కష్టపడి విచిత్రవీర్యుడికి అంబాలికనిచ్చి వివాహం చేశాడు. ఇద్దరినీ వివాహం చేసిన తర్వాత విచిత్రవీర్యుడికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే అంబాలిక విధవలైపోయారు. వంశం ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకులకి రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేరు, మనవలు లేరు, ఆగిపోయింది. ఆగిపోతే ఆ సత్యవతీదేవే భీష్ముడిని పిలిచి భీష్మ, వంశం ఆగిపోయింది, యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళైనటువంటి అంబాలికల యందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తర్వాత నువ్వు సంగమిస్తే మళ్ళీ వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా సంగమించవచ్చు, దోషం లేదు. అందుకని నువ్వు సంగమించు అత్తగారి అనుగ్రహంతో ధర్మబద్ధమైతే అని అడిగింది ఆవిడ. అంటే దాని ఎందుండేటటువంటి ధర్మ సూక్ష్మం వేరు. ఇప్పుడు నేను దేవి భాగవతం మాట్లాడటలేదు కదా. 8 రకాల కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు ఏమిటి, ఎలా వస్తారు, అది ఎలా ధర్మం అవుతుంది, ఇవన్నీ దేవి భాగవతం అయితే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు ఆలరంతా నాకు? అందుకని ఈ మాట చెప్తే భీష్ముడు అన్నాడు, అమ్మా నేను ప్రతిజ్ఞ చేశాను ఆనాడే, నేను ఏ స్త్రీ ఎందు కూడా అలా ప్రవర్తించను, నేను బ్రహ్మచర్య నిష్ఠ ఎందు ఉన్నవాడను. అందుకని వంశము లేకపోతే నేనేమీ చెయ్యలేను, కానీ నేను మాత్రం అలా దీనికి ఒక్క పరిష్కారం. ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలము వరకటాక్షము కోసమని సంగమించడము తప్ప శరీరమునందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు. అంటే అప్పుడు వ్యాసుణ్ణి ప్రార్థన చేసింది. సరే, ఆ తర్వాత కథ మీకు తెలుసు. పాండవులు పుట్టడం, పాండురాజు గారు పుట్టడం, విదురుడు పుట్టడం, ధృతరాష్ట్రుడు పుట్టడం, దాసికి విదురుడు పుట్టడం, అలా వాళ్ళు ముగ్గురు పుట్టడం. తర్వాత కథ నడిచింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది, ఇన్ని తరాలు మారిపోతున్నాయి. ధృతరాష్ట్రుడు పుట్టాడు, పాండురాజు పుట్టాడు, పాండురాజు మళ్ళీ మరణించాడు, పాండురాజు యొక్క పిల్లలు పుట్టేశారు పాండవులు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులు జన్మించారు. ఇంతమందిని తాకుతూ తాతగారై గడ్డాలు నిలిచిపోయి జుత్తు నిలిచిపోయి మహాధర్మజ్ఞుడై మహానుభావుడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యుల్ని గురువుగా పెట్టి అలా ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తూనే ఉన్నాడు భీష్ముడు. మాత్రం ఆయన కళ్ళ ముందే బ్రహ్మాండమైనటువంటి కలహం బయలుదేరింది. కౌరవులకు పాండవులకు. కౌరవులు అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే పాండవులు కూడా కౌరవులే, భీష్ముడు కూడా కౌరవుల్లో వాడే, కురుచక్రవర్తి యొక్క సంతానం. అందుకని పాండురాజు యొక్క పుత్రులకు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కలహం బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు, ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. కౌరవ పక్షంలో, దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి, అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు కదండి. దుర్యోధనుడు ఎవరిని చూసుకుని దిగాడు? ఇద్దరిని చూసుకుని దిగాడు. ఒకటి భీష్ముడు, 2 కర్ణుడు. వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది. సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు. అక్కడే అమంగళం. కాబట్టి ఏమైపోయింది, భీష్ముడిని చూసుకుని యుద్ధానికి వెళ్ళాడు. అటువంటి భీష్ముడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు. మహానుభావుడయ్యా, అర్జునుణ్ణి ఎవరు గెలవలేరు, పాండవుల పట్ల ధర్మం ఉంది, వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు. అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా. భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? ఒకటవ ప్రశ్న. 2, కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క సంతానమంతా నశించిపోతారు. ఇంత కష్టపడి పెంచి పోషించాడు వీళ్ళందరినీ, తన కళ్ళ ముందు పోతారు. అందుకని పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతి, ఒక మహాపతివ్రతకి వలువలు ఉడుస్తున్నారు. కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజంతటి వాడే నేను ఓడిపోయానని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే. ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణాలతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గహనంగా, ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు కురుక్షేత్రంలో. వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు,
నువ్వు పాండవుల వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరినైనా సరే అడుగు, తలకాయ తీసేస్తాను. పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళను. భూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహాన్ నమస్కరించాడు. తాత, నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు. భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడు. నీ గౌరవానికి పొంగిపోయాను. ఎంతటి వాడండి అప్పటికి మహానుభావుడు, వృద్ధుడైపోయాడు. చర్మం అంతా ముడతలు పడిపోయింది, జుత్తు నెరిసిపోయింది. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, తనే సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు. మీ 5 జోలికి రాను కానీ అంటే ఆయన అన్నాడు, తాత నువ్వు రావక్కర్లేదు, కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నలిమేడు. ఇప్పుడు ఆ విషయం అడక్కు, కొన్నాళ్ళు పోయాక కనపడ చూద్దాం వెళ్ళ. మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని వెళ్ళిపోయాడు ధర్మరాజు. వెళ్ళిపోతే రోజు యుద్ధం చేసేవాడు, ఇంటికి వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి సూటి పోటీ మాటలు ములుకులతో పొడిచినట్టు మాట్లాడేవాడు భీష్ముడిని. అంత గొప్పవాడివని యుద్ధంలో దిగాను, ఎంతమందిని చంపావు, ఏం చేశావు, నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా, నువ్వు కావాలని వెనకేసుకొస్తున్నావు, నువ్వు పాండవ పక్షపాతివి అని. పాపం ఆ వయస్సులో అన్ని మాటలు పడుకుని ఒక రోజు 9వ రోజు అనుకుంటాను కురుక్షేత్రంలో, దుర్యోధన ఇవాళ భీష్ముడంటే ఏమిటో చూద్దుగాలి, ఇవాళ చూపిస్తాను భీష్ముడంటే ఏమిటో అన్నాడు. మండలాకారమైన ధనస్సుని పట్టుకున్నాడు. ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకున్నాడు ధనస్సు అర్ధచంద్రాకారంగా. ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్ని వేల మందిని తెగటార్చేశాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులు. భీష్మపర్వం చదవాలి. పడిపోతే పాండవులు గజ 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 వణికిపోయారు. అర్జునుడిని పంపించారు భీష్ముడి యుద్ధానికి. పంపిస్తే అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. వస్తే ఆ రోజున భీష్ముడు చేశాడు యుద్ధం, గమ్మత్తైన ప్రతిజ్ఞ చేశాడు. సర్వసైన్యాధిపత్యంలోకి వెళ్ళి తీసుకుని ఆయనకి అభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. చేస్తే దూతలు వచ్చి చెప్పారు, కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, అర్జునుడికి సారథ్యం చేస్తాట, చేత్తో ధనస్సు పట్టుకోట, ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడన్నాడు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్వసైన్యాధికారిగా, కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానన్నాడు. పట్టను అని కృష్ణుడు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆ రోజు అర్జునుడు ఎదురొస్తే కొట్టాడు బాణాలు భీష్మాచార్యుల వారు. ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఇంత కవ్వడి. కొట్టిన బాణాలకి కృష్ణ పరమాత్మ కవచం పిట్లిపోయి మోదుగ చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు కృష్ణుణ్ణి. వెనక్కి తిరిగి చూశాడు, నెత్తురు ఏరుల కింద పారిపోతోంది అర్జునుడి శరీరంలోంచి. కృష్ణుడు ప్రతిజ్ఞ మరిచిపోయి ఒక్కసారి చక్రం పట్టుకుని దూకేశాడు, సంప్రదన పారేస్తాను భీష్ముడిని. అప్పుడు భీష్ముడు కోదండాన్ని పక్కన పెట్టి నమస్కరించాడు. చూసావా, లొంగిపోయావు, నా నిన్ను నమ్ముకున్న భక్తుడి కోసం ధనస్సు పక్కన పెట్టేశావు అని నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నాడు, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా యుద్ధం చెయ్యలేము, ఆయన సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు, ఎలా ఆయన్ని యుద్ధం నుంచి ఆపడమని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, దీనికి ఒక్కటే పరిష్కారం, నువ్వు చెప్పులు విప్పేసి కవచం తీసేసి శిరస్త్రాణం తీసేసి 5 పాండవులు నేను కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని అడుగుదాం అన్నారు. సరే పదండి అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఏ మనవడు అడగకూడని ప్రశ్న. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే సమర్థిస్తూ యుద్ధం చేయమని అడగడం తప్ప ఇంకేదైనా కోరుకో, ఇంత రాత్రి వేళ పాదచారి అయి ఎందుకు వచ్చావు ధర్మజా అని అడిగాడు. తాత ఇలా అడిగానని ఏమనుకోవద్దు, నువ్వు అసలు ఎలా చచ్చిపోతావు తాత అని. ఎంత దారుణమైన మాట అండి ప్రపంచంలో ఇది. అసలు తాత నువ్వు ఎలా మరణిస్తావు అని అడిగాడు. అడిగితే అప్పుడు నవ్వి అన్నాడు, నా చేతిలో ధనస్సున్నంత కాలం నేను మరణించాను. మనవడి యొక్క ప్రజ్ఞ చూసి పొంగిపోయాను అర్జునుడు వేసిన బాణాలకి. నా ధనస్సు పక్కన పెట్టాలంటే కొన్ని సందర్భాల్లోనే పెడతాను. రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను. ఎవరిదైనా పతాకం కిందకి జారిపోతే నేను యుద్ధం చేయను. వెన్నిచ్చి పారిపోతుంటే యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవాడిగా మారినటువంటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయను. ఇందులో స్త్రీని పట్టుకుని యుద్ధానికి వచ్చేంత అవలక్షణం మీ దగ్గర లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు, మీలో ఎవరి పతాకం కిందకి జారిపోదు. కాబట్టి మీకున్న అవకాశం ఒక్కటే, మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు,
ఆ శిఖండిని అర్జునుడి రథానికి ముందు నించోపెట్టండి. నించోపెడితే శిఖండి బాణాలు వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను. ధనస్సు పక్కన పెట్టేశాను కాబట్టి నేను మళ్ళీ బాణం వెయ్యను కాబట్టి వెనక నుంచి అర్జునుడితో బాణ పరంపర కురిపించి నా శరీరాన్ని డుల్లగొట్టేయండి అన్నాడు. అలాగే తాత అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏడిచాడండి అర్జునుడి శిబిరంలో. మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో మాకు నాన్న అని ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నని కాను నాన్న తాతని అని ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరు ముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలముల యందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. మాకు ద్రోణుణ్ణి గురువుగా పెట్టాడు. అంతటి మహాపురుషుడు ఇవాళ వృద్ధుడైపోయాడు. తండ్రి కోసమని ప్రతిజ్ఞ చేశాడు. సర్వం త్యాగం చేసేశాడు. అంతటి ధర్మమూర్తి అయి తన వంశాన్ని చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు. అటువంటి వాణ్ణి సవ్యసాచినై గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణపరంపర కొడుతుంటే ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నే కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు. కొట్టక తప్పదురా, కొట్టవలసిందే ధర్మం కోసం, కొట్టు తప్పదన్నాడు. దానికి వచ్చారు. వచ్చిన తర్వాత శిఖండిని ఎదురుపెట్టి తీసుకొస్తే ఆయన ధనస్సు పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత శిఖండి 100 బాణములు వేశాడు ఒకేసారి. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ నెరవేరాలి. ఆయన యొక్క కవచం డుళ్ళిపోయి కింద పడిపోయింది. విప్పుకుని గుండెలు దొరకగానే అర్జునుడు ఆ రోజు కొట్టినటువంటి బాణ పరంపరకి బొట్టన వేలు ఇలా పెట్టి వేలిముద్ర వేస్తాను చూడండి, అలా వేలిముద్ర వెయ్యడానికి ఇలా బొట్టన వేలు పెట్టడానికి చోట్లేనన్ని బాణాలతో కొట్టాడు. కొడితే చుట్టూ బాణపంజరమే, మధ్యలో భీష్ముడున్నాడు. అన్ని వేపుల నుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనక తగలలేదు బాణాలు. ఒంటి నిండా బాణపంజరాలు కొట్టిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో రథం మించి డుళ్ళి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు, బాణములతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు పిలిచాడు. అందరూ పరుగున వచ్చేశారు. యుద్ధమాపి భీష్ముడంతటి వాడు పడిపోయాడు. వాళ్ళని పడిపోతే అప్పుడు అడిగాడు, అయిపోయింది నా సమయం, స్వచ్ఛంద మరణాన్ని కోరాను. కానీ అప్పుడు గుసగుసలు వినపడ్డాయి. ఇంతటి భీష్ముడికి దక్షిణాయనంలో మరణమా? లేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరం విడిచిపెట్టను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి ఘడియల్లో నా ప్రాణం విడిచిపెడతా అని అర్జునుణ్ణి పిలిచి, నా తల వ్రేలాడిపోతోందయ్యా, వెనక్కి మర్మస్థానములన్నీ కదిలిపోతున్నాయి, బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతోంది, నాకు తలగడ అమర్చు అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకొచ్చారు. ఈ తలగడలు కాదురా నాకు కావలసింది, యుద్ధ భూమిలందు పడుకున్నటువంటి వాడికి బాణములతో కొట్టాలి తలగడ, అందుకని అర్జునుడు కొడతాడన్నారు. అర్జునుడు బాణములతో తలగడ ఏర్పాటు చేశాడు. చాలు నీలాంటి మనవడు పుట్టాడని ఆ బాణముల మీద తలగడ ఏర్పాటు చేసుకుని నేను ఈ యుద్ధ భూమినందే పడి ఉంటాను, నా చుట్టూ కందకం తవ్వండి, ఎవ్వరూ నా వైపుకి రాకుండానని కందకం తవ్వించుకుని ఆ భూమి మీద పడి ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. అందరూ ఈ ధృతరాష్ట్రుడి పక్షం అంతా ఓడిపోయింది, పాండవ పక్షం గెలిచేసింది. అప్పటికి కూడా ఇంకా భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు. చేసుకుంటున్నారు. ఒకనాడు దాహార్తి కలిగింది మహానుభావుడికి, నాకు దాహం వేస్తోందన్నాడు. నీళ్లు పట్టుకొచ్చారు. అంపశయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన జలములు తాగడు. అర్జునుడికి తెలుసు ఏ నీళ్ళు ఇవ్వాలో. అర్జున ఈ అన్నాడు. ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగిస్తే భూమిలోంచి నీరు అమృతోదకం పైకి లేచి ఆయన నోట్లో పడింది. ఆ నీటిని తాగాడు. తాగి అంపశయ్య మీద పడి ఉండగా ఇప్పుడు భాగవతంలోకి రండి. ఇవాళ భీష్ముడి యొక్క కథ వినాలి కాబట్టి ఇప్పటి వరకు నేను దేవీ భాగవత భారత ఇతర గ్రంథములలోకి వెళ్ళి భీష్మాచార్యుల వారి చరిత్ర ఈ అసుర సంధ్య వేళలో చెప్పుకుంటే మనుష్యులుగా పుట్టినందుకు మనం తరించిపోతామని సంక్షిప్తంగా భీష్మ చరిత్రని మీకు వివరించాను. ఇప్పుడు ఆ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరికి వస్తున్నాయని ఆ ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలు తెలుసుకో. అటువంటి మహాపురుషుడు వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పేవాడు లేడు. అంటే భారతంలో చెప్పారు తప్ప ఇక్కడ చెప్పలేదు ఆ ధర్మాలు. భాగవతంలో వెళ్ళి ధర్మరాజాదులు ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. విన్న తర్వాత భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే, ఉత్తరాగర్భం మీదకి
అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉత్తరాగర్భాన్ని కృష్ణుడు రక్షించాడు అన్న మాట విన్నాడు. ఉపపాండవులు సంహరింపబడ్డారు అశ్వత్థామ చేతిలో అన్న మాట విన్నాడు. విని భీష్ముడు కాలాన్ని ముందు స్తుతి చేస్తాడు. ఆయన అంటాడు, ఏమి ఆశ్చర్యమయ్యా, ప్రపంచంలో ఎవరైనా దేనినైనా అతిక్రమించగలరు, కానీ కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరు. అన్నిటికన్నా బలవత్తరమైనది ఇది కాలమే. కాలము బలవత్తరమైనది కాకపోతే భీష్ముడి జీవితమే చూడండి. ఎవరి కోసం సింహాసనం త్యాగం చేశాడో అసలు వాళ్ళెవ్వరూ మిగల్లేదు. అయినా సరే తను ధర్మం కోసమని అలా నిలబడిపోయాడు మహానుభావుడు. ఇన్ని కష్టాలు పడ్డాడు. తన తమ్ముడి కోసమని చెప్పి తీసుకొచ్చినటువంటి స్త్రీ శిఖండిగా మారి తన మరణానికి కారణమైంది. అంపశయ్య మీద పడిపోయాడు. ఆయన అంటాడు, కాలము ఎంత అతిక్రమించడానికి వీలు లేనిది అనడానికి నాకు కట్టెదుట ఒక ఉదాహరణ దొరుకుతున్నది. మీరు ఈ పద్యాన్ని, భీష్మస్తుతిలో ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకుంటే మనం చిన్న చిన్న కష్టాలకి కదిలిపోతాం. జీవితంలో కదిలిపోయి బాబోయ్ ఎంత కష్టమో ఎంత కష్టమో ఎంత కష్టమో అంటాం. కారణం ఏమిటంటే మనం ఆ కష్టమునందు వెంటనే తాదాత్మ్యత పొందేస్తాం, సంసారముతో తాదాత్మ్యత పొందుతాం. విధిని నిర్వహించాలి. ఒక తండ్రిగా నీ విధిని నువ్వు నిర్వహించాలి అంతే తప్ప అందులో వచ్చేటటువంటి సుఖదుఖములతో నువ్వు తాదాత్మ్యత పొందేస్తే నీ స్వధర్మమును నువ్వు నిర్వహించలేవు, జారిపోతావు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్తారు, పనసకాయ కొట్టాలి, కానీ పనసకాయ కొట్టేటప్పుడు తప్పకుండా ఓ పని చెయ్యాలి. చేతులకి నూనె రాసుకొని పనసకాయ కొట్టిన వాడికి జిగురంటుకోదు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుని సంసారంలో ఉన్నవాడికి కష్ట సుఖములకు ఈశ్వరుడు ఇతపూర్వం నేను చేసిన పాపపుణ్యములకు ఆయన ఇస్తున్న ఫలితము. కాబట్టి వేరొకసారి నా వలన అటువంటి పాపములు జరగకుండుగాక అని నిలబడిపోతాడు తప్ప, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటాడు తప్ప పాదముల నుంచి మాత్రం విడువడి పొందడు. ఆ కాలము ఎంత దుస్తరంగా ఉంటుందో మీరు భీష్ముడి యొక్క స్థితిలో మొదటి పద్యాన్ని విని బాగా ధారణ చేశారనుకోండి. కొన్ని ఎలా ఉంటాయో తెలుసా అండి, జీవితంలో తప్పకుండా కనీసంలో కనీసం ఒక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని పద్యాలు నోటికి రావాలండి. అవి వస్తే ఏమవుతుందో తెలుసా అండి, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆ పద్యం ఒక్కసారి మనస్సులో తలుచుకున్నారనుకోండి, మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. వేరొకరు మీ స్వస్థితి నుంచి మీరు జారిపోరు. ఎందుకంటే శోకం ఆవరించేసింది అనుకోండి, మనిషిని నాశనం అయిపోతాడు. శోకం ఆవరించగానే ముందు దేన్ని పాడు చేసేస్తుందంటే ధైర్యం పోతుంది. తర్వాత స్మృతం, ఏది విన్నాడో అది పోతుంది. కాబట్టి విన్నది గుర్తులేదు, ధైర్యం లేదు, పిరికివాడైపోతాడు, ఆలోచన ఉండదు. కాబట్టి తొందరగా నశించిపోతాడు, పడిపోతాడు ఆ కష్టానికి. అలా పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులు టాబ్లెట్లు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాడు ఎందుకైనా మంచిదని జేబులో ఎలా పెట్టుకుంటాడో తప్పకుండా అలా కొన్ని పద్యాలు మీరు మేధస్సునందు పెట్టుకోవాలి. ఎందుకంటే కష్టము రాని జీవితము నాకు ఉండి తీరుతుంది అని నమ్మకం ఎవరికైనా ఉంటుందా? ఎవరికీ ఉండదు. ప్రతి క్షణం మనకు అనుమానమే, ఏమో ఎట్నుంచి కష్టం వస్తుందో అని. కష్టం వస్తే వచ్చిన కష్టాన్ని ఇలా తుడిచేసి లేకుండా మీరు చేసుకోగలరా? చేసుకోలేరు. కాబట్టి మీకున్న అవకాశం ఏమిటి? ఒక్కటే, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మీకు కావాలి. ఈ తట్టుకునే శక్తి మీకు ఉందనుకోండి, మీరు మీ స్వస్థితి నుంచి జారిపోరు, దాన్ని తట్టుకుంటారు, ఇంకొకరికి ఉపకరించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు అలా తట్టుకునేటట్టు చెయ్యగలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి. భాగవతంలో మిగిలినంతా విడిచిపెట్టి భీష్మస్థుతిని ఒక్కదాన్ని వ్యాసుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చి ఉంటాడండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ప్రతి పద్యం కూడా మహత్తరమైనటువంటి ఒక్కొక్క క్యాప్స్యూల్. అది మీకు నోటికి వచ్చాయనుకోండి ఆ పద్యాలు మీకు వస్తే అవి ఎలా మెట్లెక్కిస్తాయో మీకు చూపిస్తానో, ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట మనం దేనికి లొంగుతాం జీవితంలో? కష్టానికి లొంగుతాం. ఇంతటి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూసి అన్నాడు, ధర్మరాజు వచ్చి అక్కడ నిలబడితే పరామర్శ అంటాం కదా, మరి ఉప పాండవులు పోయారు కదా, ధర్మరాజుని చూసి అన్నాడు, అయ్యో ఉప పాండవులు పోయారట కదా, ఏమిటో పాపం మీ కర్మ అనలేదు. ఎన్ని కష్టాలు పడిందయ్యా కుంతి, పాండురాజు చిన్నతనంలో చచ్చిపోయాడు, తండ్రి లేని బిడ్డలై పెరిగారు, ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది, ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు. చూసావా ఎలా వదలలేదో తెలుసా? రాజట ధర్మజుండు, ఇవాళ యావత్ భరతఖండానికి ధర్మరాజు గారు రాజు. కాబట్టి వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే,
పోన్లేండి, ధర్మరాజు గారు రాజు అయితే ఏముందండి, బలహీనుడు అందామా. రాజట రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి. ఎవరు ఆయన తమ్ముడు? ఎవరు? సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన ధన్వి, చాలా గొప్పవాడు. కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో అందామా. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు. అది పాములా కనపడుతుంది, శవంలా కనపడుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకొని విట్టి నారి సంధిస్తే చాలు, అందులోంచొచ్చేటటువంటి టంకార ధ్వనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారు అటువంటి కోదండం. ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధ్వనికి కొన్ని వేల మంది కుప్పకూలిపోయేవారు. దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి. అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకే పిడుగు పడితే ఎవరిని తలుచుకుంటామో తెలుసా అండి? అర్జున పల్గుణపార్థం అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం. అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి. టంకారం వింటేనే పారిపోతారు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడు. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలు వేస్తాడు. అటువంటి వాడు పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. పోన్లేండి, ఇన్ని పట్టుకుంటాడు, కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా. ఎవరా సారథి? సర్వకాలముల యందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి. ఓన్లేండి, ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు, అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడు, ఆ ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తూ ఉంటాడు. వీరికి ఆపత కల్గుటకి ఏమి చిత్రమో, వీళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఏం ఆశ్చర్యం! కొన్ని సహజ మరణం కాదు, ఒక్క శత్రు వచ్చి రాత్రి చంపేతలు మనిషిడు. ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా, కాల రూపంలో వచ్చిందా? కాల రూపంలో వచ్చేసింది. వచ్చేసి దుఃఖం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు, ఇంత గొప్ప గాంధీవం, ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఇంత గొప్ప భీముడు, అంతరాజు ధర్మజుడు, ఇంకింతకన్నా రక్షణ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు. వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో, వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు. మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి, మీరు యుద్ధం చేస్తారు. లేదు, మీకు తెలుసున్న విషయం అనుకోండి, తప్పుకుంటారు. మీకు ఏ ఆపద వస్తోందో, ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు. ప్రతిరోజు సంతోషంగా ఉండాలనే ఎవడైనా కోరుకుంటాడు, అంతేకాని ఇవాళ నాకు గొప్ప ఆపద చేయాలి పరమాత్మ అని ఎవ్వడూ కోరుకోడు. గుళ్ళోకి వెళ్ళినవాడు ఎవడైనా అలా దండం పెడతాడేంటి? ఎవ్వడు దండం పెట్టాడు. ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు? అయ్యా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు. నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి. చేసేది అధర్మం, కావలసింది సుఖం. ఎలా కుదురుతుంది? కుదరదు. నీకేమో స్వీటు తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. నువ్వు తినేవన్నీ స్వీట్లే, నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు చేసేదంతా అధర్మం, నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు? నీకు దుఃఖమే ఉంటుంది. కాబట్టి కాలములో కాలరూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు. ఈ కంటికి దొరుకుతాడా? ఈ కంటికి కనపడ్డావు. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? వార్త వినపడుతుంది అంతే. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు. ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంతే, దుఃఖంలో మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోయాడు? కాలంలో వచ్చేసింది ఆ వార్త. ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి, పరమాత్మ నిర్ణయం చేసేసాడు. అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడు ఒక వార్త విని వాడు సంతోషపడిపోవాలి, ఈశ్వరుడు నిర్ణయం చేసేశాడు. ఆ వార్త మీరు వింటారు. కాబట్టి ఏమవుతోంది? పరతంత్రాణ, మీరు చేసేది ఏమీ లేదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతోంది. ఇప్పుడు చెప్పండి, మీ సుఖ దుఃఖములకు మీరు కారణమా, ఈశ్వరుడు కారణమా? ఈశ్వరుడు కారణం. ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖ దుఃఖాలు పెడుతున్నాడా? మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖ దుఃఖములను ఇస్తున్నాడు. కాబట్టి ఉప పాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా. కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడు ఎంతరా? ఎప్పుడైనా ఓ చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే బేలలైపోతారు కొంతమంది. నేను చాలా మందిని చూస్తుంటాను ప్రపంచంలో, వాళ్ళ జీవితాలు చాలా మంది కన్నా వడ్డించిన విస్తరులు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఆశ్రమ శ్రావణి మన ఊర్లోనే ఉంది,
నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాను. మా తల్లి అనురాధ గారు కూడా వచ్చారు ఆ రోజున. సంవత్సరాది నాడు అనుకుంటా. ఈ ఊర్లోనే ఉంటారు ఒక తల్లి, ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు, కానీ శరన్మేఘము అని పుస్తకం రాశారు. ఎంత చంటి పిల్లల్ని కాపాడినట్టు కాపాడతారు అక్కడ ఉన్న వృద్ధుల్ని. ఒక దుర్మార్గుడైన కొడుకు, నేను ఈ మాట అనడానికి ఏమీ వెనకంజ వేయట్లేదు, నేను తెలిసే ఈ మాట ప్రయోగిస్తున్నాను. తల్లిని, అమ్మా నిన్ను దేవాలయానికి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పి తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ తల్లికి పిచ్చెక్కిపోయింది. ఆవిడ రోజు పెట్టి సర్దేసుకుని అన్నం తిని, మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయి వచ్చేస్తానండి నేను వెళ్ళిపోతాను అని ఇలా చెప్తూ ఉంటారు పాపం అందరికీ, వెళ్ళిన వాళ్ళకి. ఆ తల్లి మాకు చెప్పారు, మీకు గుర్తుంది కదమ్మా, అదేంటి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇలా దింపి వెళ్ళిపోయాడండి, ఆవిడకి పిచ్చి వచ్చేసింది. ఎవరిని నమ్ముతారు ప్రపంచంలో మీరు? ఆలోహి దురతిక్రమ. వాళ్ళకొచ్చిన కష్టం కన్నా మీకొచ్చిన కష్టాలు పెద్దవా? ఒక పిసరు జ్వరం వస్తే, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే, కొద్ది పిసరు మోకాలు నిప్పెడితే భోరుమని ఏడ్చేసి పరమేశ్వరుడు ఇంత వైభవాన్ని ఇచ్చి, ఇళ్ళిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు, కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళలేవు? భీష్మస్తుతి కేవలం వినడానికి కాదు. భీష్ముడు ఏదో పద్యం చదివాడండి ఆ రోజున, నేను సారా పద్యం చదివేసి మీకు అర్థం చెప్పడానికి కాదు. భీష్మస్తుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి. ఆ మాట చెప్పి ఆయన అంటాడు, వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది, ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. ఎంత గొప్ప మాట అంటాడంటే, నా మనస్సునందు సర్వకాలముల యందు ఉండవలసిన వాడెవడు? ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు. బాహ్య పూజ కాదు. బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు? ఎక్కడ పెట్టుకోవాలి పరమాత్మని, ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు. 3 లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మెరిసిపోతున్నవాడై, లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పసుపచ్చ రంగులో ఎలా మెరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి. ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు, సర్వకాలముల యందు కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు ఆయన. ఏది కావాలో చెప్తున్నాడు, నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది, ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు. అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింతూ ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను. ఎలాంటి వాణ్ణి? ఆయన కర్మ కాలిందా, ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా 2 పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు, రాశీభూతమై అలా యోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు, అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని ఆయన గుర్రాల్ని నడుపుతుంటే, ఏం గుర్రాల్ని నడపడం అంటే మాట్లాడే, అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి. ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి, కాళ్ళు తెగిపోతుంటాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ముందు సారథిని కొడతారు పైగాను, ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి, ఆ గుర్రాల్ని అదల్చడానికి హై హై అంటుండాలి. అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల, ఆ జోరు వల్ల
పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల, సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధభూమిలో పైకి బోలెడంత మట్టి రేగుతుంది. ఆ రేగిన మట్టి అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది. ఇంత మట్టి పడిపోయి యుద్ధభూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకొని, చేతిలో ఆ వేత్రదండం పట్టుకొని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా. తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి. అసలు అలసట అంటే ఏమిటో తెలియదు మా స్వామికి. ఎందుకని ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు, భీష్ముడి వైపుకు పోని అంటాడు. భీష్ముడి వైపుకి తీసుకెళ్ళాలి. ఎవరో వస్తారు, వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు, అర్జున మీరు రావాలంటాడు. ద్రోణుడి వైపుకు పోని అంటాడు. మళ్ళీ గబగబా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి. తన యొక్క శాసనము చేత, తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు అక్కడికి రథం పోని ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబాయ్ అని రథం తోలుతున్నాడు. ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది. అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది. నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు. ఎందుకని? ఎడం చేత్తో పగ్గాలున్నాయి, కుడి చేత్తో వేత్రదండం ఉంది. ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో, గభాలను ఎవరు బాణం వేసేస్తారో. అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని. అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు, అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను. చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను. ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే, ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జునుడినే రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా కృష్ణుడికి తగలకుండా రథాన్ని అటు ఇటు తిప్పుతున్నటువంటి భక్తపరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే, వాడు నా మనస్సు యందు నిలబడుగాక. ఇది ఆయన వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన. ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి. ఆయన అంటాడు, ఇక్కడతో సరిపోయిందా కృష్ణుడి యొక్క లీల? యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తల పెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు, నువ్వు ఎంత భక్తపరాధీనుడవో నాకు తెలుసు. యుద్ధభూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు, అస్త్రము పట్టను అన్నావు. నేను ప్రతిజ్ఞ చేశాను, నీతో పట్టిస్తాను అన్నాను. నువ్వెలా పడతావో నాకు తెలుసు. నేనేం చేశానో తెలుసా? 10వ రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను. అర్జునుడిని కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు. అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి. అంతే. ఎందుకు వచ్చింది నీకు కోపం? నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది. ఆ కోపంలో నీ ఒడలు నీవు మరిచిపోయావు పరమాత్మ. అంత భక్తపరాధీనుడివయ్యా నువ్వు. ఆ రోజున ఏం చేశావు? ఒక్కసారి ఆ ఎడం చేతిలో పట్టుకున్న కళ్ళాలు విసిరవతల పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసి కొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల్లో దూకేసేట. దూకేసేటప్పటికి ఆ కుండలాలు చెవులకు పెట్టుకున్నవి ఇలా ఊగేటప్పటికి ఆ మణికుండలముల కాంతి గగన భాగమంతా కప్పేసింది. అన్ని భువన భాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా. నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికి బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావు ఆ రోజున. అయ్యో ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు. పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు. పట్టేసి గబ 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 నడిచొచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. కనీసం ఇలా ఉత్తరీయం తీసివేసుకోలేదు. అంత కోపంతో వచ్చేసావు ఆ రోజున నా మీదకి. బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకేశాడు. దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు అట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేయకు బావా, నీ భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే
కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడి చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు. బావా వదిలేకు బావా చక్రాన్ని, నువ్వు పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు. ఆ రోజున సింహం ఏనుగుని చంపేటప్పుడు శాతన కగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అలా ఒక్కసారి ఎగిరి సన్నటి నడువుతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహం అన్నట్టుగా నువ్వు చక్రం పట్టుకుని గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊరుకో అర్జున పక్కకిలే చంపేస్తాను వాడి భీష్ముడిని ఏమనుకుంటున్నాడో, నీ మీద బాణాలేస్తాడా, నిన్ను కాపాడతాను, భీష్ముడిని చంపేస్తాను, నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి చక్రం పట్టుకుని చంపవతల పారేయాల్సిందే ఇవాళ. ఏమనుకుంటున్నాడు, నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయటపడిపోయాడా. ఆ రోజున భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా, అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని. అప్పుడేమో బావా అని అంత టకరదనం ప్రదర్శించాడు, ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు బయటపడిపోట్లా ఎవరి పక్షమో అని కూడా చూసుకోకుండా ఆ భక్త పరాధీనుడై ఆ రోజున అన్ని మరిచిపోయి అర్జునుడిని రక్షించడానికి తన ప్రతిజ్ఞ భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకొచ్చేటట్టు చేసిన ఘనత నాదే. అలాంటి కృష్ణుడి నేను చూశాను రథంలో కూర్చొని యుద్ధం చేస్తూ. ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది. అలాంటి కృష్ణుడు ఉన్నాడే, భక్త పరాధీనుడై యుద్ధ భూమిలో నడిచొచ్చేసిన నా స్వామి. ఇది ఎవరు గీయగలరండి? ఏ చిత్రకారుడు గీయగలడండి? నిజంగా అలాంటి పటాన్ని గీసిన వాడు ఉంటే అది ఎన్ని ఇళ్లలో పెట్టుకోవలసినటువంటి పటం అండి. నిజంగా సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడని నేను గుర్తుపట్టాను. భక్తుల కోసం అంత జారిపోయిన వాడు, అంతకి దిగిపోయిన వాడు, ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా? నాకెవరు దిక్కు? ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు. అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు, మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు. కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది, ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది. మధ్యలో రథాన్ని నిలబెట్టారు. తీరా నిలబెట్టిన తరువాత ఆ రోజున ఇంత అర్జునుడు వాళ్ళందరినీ చూసి, అయ్యో బావా, అందులో మా బావలు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఈ నిత్తుటికుడు నాకెందుకు, నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవం చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నా అజ్ఞానం పోయింది, కృష్ణ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది, ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా అటువంటి మహాపురుషుడున్నాడే, అజ్ఞానమును బోధించినటువంటి భగవద్గీతా శాస్త్రం, సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందముల యందు సర్వకాలముల యందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఆయన అంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత చిత్రం జరిగిందంటేట, కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తీరా నిలబడిన తరువాత దేనికి ఒప్పుకున్నాడు? ప్రపంచంలో 2 పదవులు చెయ్యడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్టుగా భావించేది మెసెంజర్ అంటే ఒక చోటు నుంచి ఫైల్ని ఇంకో చోటికి, లేకపోతే ఒక వార్తని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పట్టుకెళ్ళేవాడిని మెసెంజర్ అని పిలుస్తాం. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు. రెండోది డ్రైవర్, దానికి వేళ ఉండదు, పాలుండదు. ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే. ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి, శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి, నా చేతిలో ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు. పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది? అందుకని 2 పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి. ఈ 2 చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ఈ 2 చేసి ఈ రెండింటినీ కూడా తనకి బిరుదులుగా పెట్టుకున్నాడు స్వామి. ఏమిటవి? ఒకటి పార్థ సారథి, నేను గుర్రాలు నడిపానయా అని పోస్టు పెట్టుకున్నాడు. రెండవది పాండవ దూత, నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు. అటువంటి పరమాత్మ ఈ 2 పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు. ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుందండి. మామూలుగా బస్సు నడపడం వేరు. బాగా చీకటి వేళ ఒక రాత్రి 9 గంటలకో 10 గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట డెస్టినేషన్కి చేరేటట్టుగా వెళ్ళే బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు, లగ్జరీ బస్సెస్ను.
అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు. ఎందుకో తెలుసా అండి? రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? రథం నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి కనురెప్ప పడింది అనుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి. అలా అంత జాగ్రత్తగా నడపాలి. అందుకే పోతన గారు ఎటువంటి అనువాదం అండి. తనకు భృత్యుడు, అయ్యయ్యో వీడు నా భృత్యుడు, నా సేవకుడు, నన్ను నమ్ముకున్నాడు. ఆయనేమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అర్జునుడు చాలా గొప్పవాడు, రథి, సారథి తక్కువ వాడు అనుకుంటున్నాడు. వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు. లోపల వాడిని రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు. వీడిని రక్షించాలి, అందుకుని నేను సారథిగా ఉండాలి, లేకపోతే వీడు ఎవరి మీద గడిపోతాడో ప్రమాదం, అందుకని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా. ఎంత దారుణమైన పదం అండి. అర్జునుడి యొక్క సారథ్యం పోని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యం అంతా. కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయి పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం. ఆ గుర్రాలను ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు అనుకోండి, కంగారు పడిపోయి కనురెప్పల పైకి ఒకడు ఆగ్నేయాస్త్రం వేసేస్తాడు, ఎక్కడో మంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి. వెనకాల ఉన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే, అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వందులు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం. ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎళ్ళబెట్టుకుని వాడేసే బాణాల వంక ఈయనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, భలే ఉన్నాయిరా కొట్టుకుంటున్నాయని. ఈలోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు. అన్ని ఆకర్షణీయమైన సన్నివేశములు, అటువంటి అస్త్రములు, ప్రయోగాలు, ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి. ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి. రథి అలిసిపోయాడు అనుకోండి, సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది. రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధభూమిలోంచి తప్పించి తీసుకెళ్ళి ఎవరికి దొరకకుండా తీసుకెళ్లిపోయి, అందుకే చేతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రాణా ప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రాణా ప్రతాప్ సింగ్ ని తీసుకుని కోటకు వచ్చేసింది. ఆయన పెట్ హార్స్ పేరు చేతక్, అందుకనే ఆ స్కూటర్కి చేతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంత తెలివైన వాడై ఉండాలి సారథి, ఉండి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి. అందు కోటకములను మోదించి తాడించుతుంది, దానికి అవసరమైనట్టుగా గుర్రాల్ని కొడుతుండాలి, రథాన్ని తిప్పుతుండాలి. ఇది నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలని ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు విజయమే. ఎందుకని సారథి ఆయన ఉన్నాడు. కోటకములను మోదించి తాడించుతున్ ఏం చేస్తున్నట్ట, ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉండి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. అమ్మో ఎంత బాగున్నాడో చూడు, అసలు ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా. కృష్ణుడు అంటే మాటలు ఏంటంటే, గోపికలు అన్నారు నల్లనివాడు మేలి చిరునవ్వులవాడు, ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ విందురుగాని రాసలీలలో. అందుకని ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు. అటువంటి స్వామి ఉన్నాడే, అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం. అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక. ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకేశాడు జ్ఞానం. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసి అంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను, నా భార్య అంటుంది అడుగో సూర్యుడు వచ్చేసాడు అంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నది ఒక్కడే సూర్యుడు. అనేకములుగా కనపడుతుంటాడు కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నది ఒక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవానుణ్ణి ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవానుణ్ణి ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకొని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన, ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి నా వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ
హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి. నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి, తర్పణ ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకుని భీష్ముడి యొక్క జీవితాన్ని, ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను, భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్నింటికే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలుసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అని భాగవతం అంటుంది, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో, ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో, ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురుగాని. అందుకని రేపు ద్వాదశి కాబట్టి, లేకపోతే అసలు దేవహూతి కద్దమ ప్రజాపతుల గురించి చెప్పాలి. శుక్రవారం నాడు కపిల గీత చెప్తాను. జగద్గురువై భీష్మాచార్యుల వారికి మోక్షం ఇచ్చినటువంటి రోజు ఇవాళ పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ అష్టకం చెప్పుకోవడం మన జన్మకి సార్థకత కలుగుతుంది.